విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనమందరం ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కాక ప్రపంచమంతా ఆయన జయంతిని జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, బీజేపీ కన్వీనర్ గొర్లె రామునాయుడు, ఎంపీడీఓ వెంకటరావు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశ కీర్తి ప్రతిష్టలని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా, దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఆ మహానుభావుని పూర్తిగా తీసుకుని దూరం తెచ్చుకుని జయంతి కార్యక్రమం. మనం ఎప్పుడు కూడా ఇలాంటి మహానుభావులు జయంతి వర్ధంతులకి ఒక మంచి కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే, ఈ దేశాన్ని ప్రపంచ గర్వించదగ్గ స్థాయిలో పెట్టిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, ఆయన ఆలోచన కానీ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ఇంకా మన రాజ్యాంగం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం, మర్యాద ఉన్నాయండి. ఆ మహానుభావులు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, రేపటి తేదీ చెప్పలేదు, 10 సంవత్సరాల తర్వాత ఏది జరుగుతుందో ఊహించలేదు. అలాంటిది వందల సంవత్సరాల భవిష్యత్తును కూడా ఊహించి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు, ప్రపంచ మేధావి. మరి ఆయన చాలా మంది ఏంటంటే ఏదో ఎస్సీలకి అలాంటి వాళ్ళకే మేలు చేశారని కొంతమంది అనుకుంటా ఉంటారు. మొత్తం దేశంలో ఉన్న జనాభా మొత్తానికి, ఈ దేశ జనాభా ఏదైతే ఉన్నారో ఆ రోజు కానీ ఈ రోజు జరిగిన జనాభా కానీ అందరికీ న్యాయం జరిగేది, అసమానతలు తొలగించి అందరినీ కూడా సమానంగా చూడాలన్న మంచి సంకల్పంతో రాసిన రాజ్యాంగమే అంబేద్కర్ గారి రాజ్యాంగం.